సో ఫైనల్గా రైడ్కి స్టార్ట్ అయినాం. హైదరాబాద్ టు హంపి నాన్ స్టాప్ బ్రేక్ లేకుండా 100 కిలోమీటర్లు చిన్నదిలే. ఫస్ట్ స్టాప్ వచ్చేసి 100 కిలోమీటర్స్ లైన్ మనకి. లిటరల్లీ చాలా రోజుల తర్వాత రైడ్ కొడుతున్నా. వేరే లెవెల్ ఉంది అసలు ఎక్స్పీరియన్స్ అయితే. ఏమవుతుంది ఎందుకు కదా అర్థమవుతలేదు. మంచి మూమెంట్స్, మంచి మెమరీస్ చాలా వచ్చినాయి మధ్యలో. ఈ 100 కిలోమీటర్స్లోనే మంచి అనిపించింది నాకు. కలిసి ఇంకా 270 ఏమో ఉంది. 270 ఇంకా వస్తాయని చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నా. పోయిన తర్వాత ఏమవుతుందో తెలియదు. ఎనీ డేస్ ట్రిప్ అనేది కూడా ప్లాన్ లేదు. ఫస్ట్ టైం అసలు ఏం ప్లాన్ లేకుండా ఆన్ ద స్పాట్లో లగేజ్ చదువుకొని అప్పటిదప్పుడు అస్సలు అన్ఎక్స్పెక్టెడ్ అబ్బా ఇదైతే. మమ్మీ వాళ్ళు తిడుతూనే ఉన్నారు కానీ ఆయన కూడా బయలుదేరిన. చూద్దాం ఏమవుతుందో. హాయ్ గ్యాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్స్ అగైన్. ఇది వచ్చింది హంపికి. సో ఈ ట్రిప్లో నేను మీకు మ్యాక్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో లెట్స్ బిగిన్. టైం తక్కువ ఉంది. వచ్చేసి హంపి మెయిన్ టెంపుల్ విరూపాక్ష టెంపుల్. అండ్ ఇక్కడ సైడ్కి వచ్చేసి ఇదంతా మార్కెట్. 750 మీటర్స్ మార్కెట్ ఉంటుంది మొత్తం అంతా. ఇక్కడ విరూపాక్ష టెంపుల్ నుంచి స్టార్ట్ చేస్తే ఈ సైడ్లకి డబల్ స్టోర్ బిల్డింగ్ లాగా ఇక్కడ నుంచి లాస్ట్ ఎండ్ వరకు 750 మీటర్స్ వరకు మొత్తం ఇది వచ్చేసి మన జ్యువెలరీ అమ్ముతారన్నమాట ఇక్కడ అంతా. సో అప్పట్లో దగ్గర కొన్ని 100 ఏళ్ళ కింద సో జ్యువెలరీ మార్కెట్ ఇది. అండ్ ఇక్కడ వచ్చేసి మొత్తం 7 మార్కెట్స్ ఉన్నాయి. అండ్ 7 మార్కెట్స్ నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ముందడ. సో టైం డ్యూరేషన్ తక్కువ ఉండడం వల్ల మ్యాక్స్ టు మ్యాక్స్ అన్ని కవర్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ హంపి అనేది విజయనగర సామ్రాజ్యానికి మెయిన్ క్యాపిటల్. బట్ ఫస్ట్ వచ్చేసి ఇది క్యాపిటల్ కాదు. దీనికంటే ముందు ఇంకో ప్లేస్ దీని పక్కనే ఉండే అనమాట. ఆ ప్లేస్లో ఉండే. సో అక్కడ కొన్ని సెక్యూరిటీ రీజన్స్ వల్ల అక్కడ నుంచి ఇక్కడ షిఫ్ట్ చేశారు. ఎందుకు అని అంటే హంపి ఈజ్ సరౌండెడ్ బై 7 మౌంటైన్స్ అండ్ రివర్స్. సో సెక్యూరిటీ పరంగా చూసుకుంటే కూడా చాలా బెటర్ అది. సో దానివల్ల అక్కడ నుంచి ఇక్కడ షిఫ్ట్ చేశారు అన్నమాట. అండ్ ఈ గోపురం ఏదైతే కనిపిస్తుంది కదా వెనకాల, దీన్ని 2 times ఫస్ట్ కట్టించినప్పుడు దాని తర్వాత యుద్ధాలలో డిస్ట్రాయ్ అయింది. దాని తర్వాత మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేసి కట్టారు అని చెప్పేసి అంటూ ఉంటారు. అండ్ దిస్ ఈజ్ ఆఫ్ 105 feet హై సంథింగ్ హైట్ అన్నారు. ఐఎమ్ సారీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. హైట్ 11 స్టోర్ బిల్డింగ్, 11 స్టోర్స్ ఉన్నాయంట దీనిపైన. 11 లెవెల్స్ ఉన్నాయి. అండ్ మిగిలిన కూడా ముందర ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వ్లాగ్ మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. స్టే ట్యూన్డ్. ఓకే, ఈ డ్రాయింగ్ చేసిందా? ఇది ఒరిజినల్ డ్రాయింగ్ ది ఫొటోస్ అన్నమాట. ఇది అప్పుడు మార్కెట్ దా? ఇదే మార్కెట్ ఇది గోపురము. ఓకే, 1 కిలోమీటర్ మార్కెట్ 50-20 పోర్చుగల్ నుంచి వస్తాడు. వచ్చిన తర్వాత 2 years ఇక్కడ ఉంటారు, డ్రాయింగ్స్ చేస్తారు సార్. ఇది అట్లా బుక్స్ ఏదైతే కనిపిస్తుందో అప్పట్లో గోపురం డ్యామేజ్ అన్నప్పుడు లండన్ నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ కన్స్ట్రక్షన్ చేశారు. ఎందుకంటే క్వాలిటీ బాగుంటుంది అని చెప్పేసి. సో విజయనగర సామ్రాజ్యానికి శాసనం అన్నమాట ఇది. మొత్తం ప్యూర్గా చెక్కింది ఇది రాయిపైనే. తెలుగు అండ్ కన్నడ మిక్స్డ్ ఉంది ఇది. అండ్ ఇది వచ్చేసి విజయనగర ఎంబులం. సో ప్రతిదానికి ఒక ఎంబులం ఉంటుంది కదా, అప్పట్లో ఎంబులం ఇది విజయనగర సామ్రాజ్యానికి. కట్టించింది ప్రౌఢదేవరాయ అండ్ ఇది కట్టించింది శ్రీకృష్ణదేవరాయ. ఇది వచ్చేసి అప్పట్లో వచ్చే భక్తులకి తినడానికి ప్లేస్ అన్నమాట. దీని బ్యాక్ సైడ్లో కిచెన్ ఉందంట. సో ఇప్పటికైతే ఏం లేదు, జస్ట్ ప్లేస్ లాగా ఉంది అది. సో ఈ ఏనుగు పేరు వచ్చేసి లక్ష్మి అన్నమాట. దీని ఏజ్ ప్రజెంట్ వచ్చేసి 36 years ఏజ్. 26 years నుంచి ఇక్కడ ఉన్నది. 10 years ఏజ్ ఉన్నప్పుడు ఇక్కడ తీసుకొని వచ్చారంట. ఇంత పెద్ద ఉంది చూడండి. సో నాకు ఐడియా అన్నంత మట్టుకు దీని పనుల్లో ఒకటే, తింటా ఉండాలి. తప్పులేదు, తినాలి ఏనుగులు అన్నంత తర్వాత. సో వీటికి ఎట్లా ట్రైన్ చేశారంటే, ఎవరైనా వచ్చి క్యాష్ ఇస్తే ఆ క్యాష్ తీసుకొని ఇంకో ఈడ కూర్చుని ఆయనకి ఇచ్చేసి ఆశీర్వాదం ఇస్తుంది. ఇప్పుడు మనం వెళ్ళి ఆశీర్వాదం తీసుకుందాం దగ్గర. ఓ పచ్చిగున్నది. ఇటుకించి ఇటు ఇవ్వాలి, అటుకించి అమ్మదు. ఇక్కడ కూడా ఒక లింగం ఉందన్నమాట లోపల. భూమి లోపలికి ఉంది ఇది, భూమి బయటకు కూడా కాదు. సో ఇది వచ్చేసి మనకి టెంపుల్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత లైన్లలో వస్తుంటాము. ఆ లైన్ నుంచి ఇక్కడ లక్ష్మి ఉంటుండే. ఆ లక్ష్మి దగ్గర నుంచి కొంచెం ముందర రాగానే ఇది ఉంది శివాలయం. ఎన్ని విచిత్రాలు భయ్యా మొత్తం హంపిలా. గుడి లోపలికి అయితే వచ్చినాం కానీ గుడిలో వీడియో రికార్డింగ్ నాట్ అలౌడ్. సో గుడి బయటకు వచ్చిన తర్వాత నెక్స్ట్ కంటెంట్ స్టార్ట్ చేస్తాం. నెక్స్ట్ వన్ వచ్చేసి పిన్ హోల్ కెమెరా అని అంటాం మనం మామూలుగా అయితే మన లాంగ్వేజ్లో. సో దానికి రిలేటెడ్ ఒక వీడియో క్లిప్పింగ్ చూపిస్తాను చూడండి.
మీకు ఇక్కడ కనిపించేది రాజగోపురంది రివర్స్ షాడో. ఇప్పుడు నా షాడో చూస్తే మీకు స్ట్రైట్గా ఉంది, ఆ షాడో చూస్తే మీకు రివర్స్ ఉంది. 165 feet హైట్ ఉన్న గోపురాన్ని ఒక 9 inches హోల్ లోపల నుంచి షాడో రివర్స్ చేసేసి లైక్ అక్కడ నుంచి పడుతూ రివర్స్లో పడతా అనమాట. 9 హోల్ అనేది ఏదో కాదు. సో 9 inches హోల్ అనేది ఇది. సో అక్కడ లైట్ క్లోజ్ చేసినప్పుడు ఏం పడట్లేదు, అండ్ లైట్ ఓపెన్ చేసినప్పుడు మాత్రమే పడుతుంది అది. అండ్ ఇంకోటి ఏంటంటే దీనికి ఉన్న స్పెషాలిటీ, సన్ టైం చేంజ్ అవుతున్న కొద్ది షాడో లెంత్ అనేది పైన కిందికి జరుగుతూ ఉంటుంది అనమాట. సో సన్ డౌన్ అవుతున్న కొద్ది షాడో పైనకి అవ్వడం, సన్ పైనకి వస్తున్న కొద్ది షాడో కిందికి కావడం, అదొక స్పెషాలిటీ ఇది. రైట్, ఇంకో ఇది ఆ గోపురం అయితే కనిపిస్తుందో దాని షాడో ఈ హోల్ నుంచి పడి ఇట్లా కనిపిస్తుంది, ఇట్లా కనిపిస్తుంది, రివర్స్లో కనిపిస్తుంది అన్నమాట. ఇది ఒకటి వచ్చేసి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ అనమాట. ప్రతి మార్కెట్ ప్లేస్లో వచ్చే పబ్లిక్కి డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం కావద్దని చెప్పేసి ఇంత పెద్దది కట్టారు. ఇంది భయ్య ఇది తాగడానికి ఇంత పెద్దదా. అండ్ ఈ టెంపుల్లో మొత్తం వచ్చేసి 72 డిఫరెంట్ టైప్ ఆఫ్ గాడ్స్ ఉన్నారు, 32 డిఫరెంట్ టైప్ ఆఫ్ గాడ్స్ ఉన్నారు. అండ్ ప్రతి ఒక్కరిని డీటెయిల్గా చూపించాలంటే కొంచెం కష్టమే, వచ్చిన వాళ్ళు మాత్రమే చూడడానికి వస్తుంది. సో లెట్స్ గో టు ద నెక్స్ట్ ప్లేస్. సో ఈ నంది స్పెషాలిటీ వచ్చేసి సింగిల్ స్టోన్ కార్వ్డ్ అనమాట. చాలా పెద్దగా ఉంది అది. అండ్ దీని ఇంకో క్రేజీ ఏంటంటే ఇది డైరెక్ట్ ఫేసింగ్ వచ్చేసి టెంపుల్కి, లోపల ఉన్న శివాలయానికి ఎగ్జాక్ట్గా స్ట్రైట్గా ఉంటుందంట. ఇది అక్కడెక్కడో లోపల ఉన్న గుడి లైక్ దేవునికి ఇక్కడ ఉన్న నంది స్ట్రైట్గా ఉంటుందంట. సో దిస్ ఈజ్ ద హంపీస్ పోలీస్ స్టేషన్. దీనికి ఒక క్రేజీ థింగ్ చెప్పాలన్నా, ఇది కట్టింది మార్కెట్ ఏరియాలోనే. సో ఇదంతా మార్కెట్ ఏరియా. ఇక్కడ నుంచి విరూపాక్ష టెంపుల్ వరకు అక్కడ ఉన్నది, అండ్ మనం ఇక్కడ ఉన్నాం. సో ఇంత దూరంలో ఇది మొత్తం అంతా మార్కెట్ ఏరియానే. అండ్ వీళ్ళు ఏం చేసారంటే పోలీస్ స్టేషన్ అయితే ఉంటుందో సపరేట్గా కట్టకుండా ఈ పాత మార్కెట్ ఏరియానే వాడుకొని పోలీస్ స్టేషన్ కట్టారు అన్నమాట. నైస్ ఐడియా. సో ప్రజెంట్ నేను ఉన్నది హేమకోట హిల్ పైన. క్రేజీ అంటే క్రేజీ ఉంది అసలుకి. ఇది వెనకాల అనిపిస్తుంది కదా భయ్య, పీక్స్ ఉన్నది. ఒక్కొక్కటి చూస్తుంటే పిచ్చి లేపేస్తున్నాయి ఖాళీడా ప్లేసెస్. సో దీని గురించి స్పెషాలిటీ వచ్చేసి ముందు చెప్తా. 18 feet గణేష్ అనమాట, సింగిల్ స్టోన్ గణేష్. ఇది మోనోలైథిక్ గణేష్. యాక్చువల్లీ దీని క్రేజీ ఏంటంటే ఫస్ట్ విగ్రహం కట్టిన ఉన్న ప్లేస్లోనే లైక్ స్టోన్ ఇక్కడనే ఉండే, కింద బేస్ కనిపిస్తుంది మీకు, ఆ స్టోన్ ఇక్కడనే ఉందన్నమాట. సో ఆ స్టోన్ పైన విగ్రహాన్ని కట్టిర్రు, కట్టిన తర్వాత దాని చుట్టూ గుడి కట్టిర్రు ఇది. సో ఇది వచ్చేసి ఫస్ట్ డైనాసిటీ కింగ్ ఎవరైతే ఉన్నారో ఆయన కట్టించిండు. అండ్ దాని తర్వాత శ్రీకృష్ణదేవరాయలు ఎవరైతే వచ్చిండో ఆయన నేను కూడా కట్టి చూపించుకోవాలని చెప్పేసి ఈ బయట ప్లేస్మెంట్ అంతా ఆయన కట్టించింది అనమాట. సో సింపుల్గా చెప్పాలంటే ఎట్లా అంటే మన పాలిటీషియన్స్ లాగానే, ఒకరు వచ్చిన తర్వాత ఒకరు స్టార్ట్ చేశారంటే నెక్స్ట్ వచ్చిన వాళ్ళు దాన్ని ఇంక్రిమెంట్ చేసినట్టు. సో ఇది కూడా అట్లే మంచిగా కట్టుకుంటూ వెళ్ళిపోయారు అనమాట. అండ్ దీన్ని ఆల్రెడీ ఇంకొక పేరు కూడా ఉంది, పీనట్ గణేష అని. ఎందుకు అంటే ఇక్కడ కింద డ్యామేజ్ అండ్ స్టమక్ అనేది, సో అది పీనట్ షేప్లో కనిపిస్తుంది. సో లోకల్ వాళ్ళు దాన్ని పీనట్ గణేష అని చెప్పేసి ఒక లోకల్ లాంగ్వేజ్లో అంటారు, అది ఇంగ్లీష్లో కన్వర్ట్ చేస్తే పీనట్. అండ్ మన హిందూ మైథాలజికల్ ప్రకారం ఏదైనా సరే విగ్రహం డ్యామేజ్ కొంచెం అయినా సరే దానికి పూజలు చేయొద్దు. సో అందు గురించే దీనికి కూడా పూజలు లేవు, ఎందుకంటే ముందర ఫ్రంట్ పార్ట్ మొత్తం ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, అంతా డ్యామేజ్ అయిందనమాట. దానివల్ల దీనికి పూజలు లేవు. సో ఈ కొండకి హేమకోట అని పేరు రావడానికి ఒక రీజన్ ఉంది. అప్పట్లో సన్లైట్ పడ్డప్పుడు, సన్ రైజ్ అయినప్పుడు, సన్సెట్ అయినప్పుడు, సన్ రేస్ ఈ కొండపైన పడ్డప్పుడు ఈ స్టోన్స్ ఏవైతే ఉంటాయో మొత్తం గోల్డెన్ కలర్లో కనిపిస్తున్నాయంట. దానివల్ల దీనికి హేమకోట అని చెప్పేసి పేరు వచ్చింది. సో ఇది వచ్చేసి బాలకృష్ణ టెంపుల్ అని అంటారు, ఎందుకంటే కృష్ణదేవరాయలు ఒక యుద్ధానికి వెళ్ళినప్పుడు అక్కడ నుంచి విగ్రహం తీసుకొని వస్తే ఇక్కడనే ప్రతిష్ఠించిండు అనమాట. అండ్ దేనికి ఆపోజిట్లో అవుతుందో ఇది స్పైసెస్ మార్కెట్, ఇది కృష్ణ మార్కెట్ అని అంటారు. అంతే కృష్ణ మార్కెట్ అనా, కృష్ణాపురం మార్కెట్ అంటారు అన్నమాట దీన్ని. ఇది కూడా అరౌండ్ ఒక 1/2 kilometer వరకు లెంత్ ఉంది ఇది అటు ఇటు. సో ఇక్కడ కనిపించేది మీకు 22 feet హైట్ ఉన్న లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం అన్నమాట. డిస్ట్రాయ్ అయింది కంప్లీట్గా. ఇది యాక్చువల్ ఒరిజినల్గా ఎట్లా కనిపిస్తుంది అంటే కైండ్ ఆఫ్ ఇట్లా కనిపిస్తుంది ఇది, బట్ ఇది ఇమాజినరీ ఫోటో మాత్రమే, అమ్మవారు లేదు. ఇక్కడ అమ్మవారు ఎవరైతే ఉన్నారో విగ్రహం డ్యామేజ్ అయిన లైక్ అప్పట్లో డ్యామేజ్ అయిన తర్వాత లైక్ సెట్ చేద్దాం అని అనుకున్నారు కానీ కాలేదు.
సో రీస్టోర్ చేయడానికి ట్రై చేశారు. వీళ్ళు ఏం చేశారంటే ఫస్ట్లో కాలబెట్టారు, మొత్తం మంట పెట్టేసి. ఎందుకంటే మంట పెట్టినప్పుడు స్టోన్ అనేది వీక్ అయిపోతుంది. సో వీక్ అయిపోయిన తర్వాత చిప్స్ అయిపోతుంది అనమాట, విరగొట్టడానికి ఈజీ అవుతుంది. సో అట్లా అని చెప్పేసి ట్రై చేశారు, బట్ కుదరలేదు. మ్యాక్స్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ తీసుకున్న తర్వాత దీన్ని రీస్టోర్ చేయడానికి ట్రై చేసింది అనమాట. ఇది అమ్మవారి చెయ్యి. సో అమ్మవారు ఒకవేళ విగ్రహంతో పాటు ఉంటే ఎట్లా కనిపిస్తుంది అనేది ఈ ఫోటో, ఇమాజినరీ పిక్చర్ అన్నమాట, అంతే, ఒరిజినల్ పిక్చర్ కాదు ఇది. సో ఒరిజినల్గా కనిపించేది ఫుటేజ్ ఇట్లా, ఇది ఇట్లా కనిపిస్తుంది అనమాట. 22 feet ఇది సింగిల్ స్టోన్ విగ్రహం ఇది కూడా. సో హంపీలో కనిపించే మ్యాక్సిమం విగ్రహాలన్నీ మోనోలైథిక్ సింగిల్ స్టోన్ విగ్రహాలు మాత్రమే ఉన్నాయి. అండ్ క్రేజీ హైట్స్ ఉన్నాయి, అసలు ఎక్స్పెక్ట్ చేయని హైట్స్ ఇవన్నీ. సో ఈ టెంపుల్ పేరు బడవి లింగ అండ్ ఆల్సో నోన్ యాజ్ జలకంఠేశ్వర. 12 feet హైట్ ఉంది. ఇది కూడా మోనోలిథికే అండ్ లోపలికి ఎంట్రీ లేదు. కింద వచ్చేసి 4 feet డెప్త్ ఉంటుంది అన్నమాట వాటర్. ఇది ఓన్లీ గవర్నమెంట్ వాళ్ళకి రిలేటెడ్ వాళ్ళు మాత్రం వచ్చి పూజ చేయాలి, పబ్లిక్కి నాట్ అలౌడ్ ఇది. సో పబ్లిక్ రావాలనుకుంటే మాత్రం ఇట్లా గేట్ ఉంటుంది, ఇది జస్ట్ బయటికి చూసి వెళ్ళిపోవడం ఇది. అండ్ ఇది కూడా శ్రీకృష్ణదేవరాయల కాలంలోనే కట్టింది ఇది. సో ఇది అండర్ గ్రౌండ్ శివ టెంపుల్ అన్నమాట. దీనికి ఇంకొక పేరు వచ్చేసి ఏమన్నా ఇది ఇంకొక పేరు ప్రసన్న విరూపాక్ష టెంపుల్, దీనికి ఇంకొక పేరు. సో దీని స్పెషాలిటీ ఏంటి అంటే ఇక్కడ నుంచి మనం ఫస్ట్ చూసినది విరూపాక్ష టెంపుల్, మెయిన్ టెంపుల్. దానికంటే చిన్న టెంపుల్ ఇది. దీనికి హార్డ్లీ ఒక 1.5-2 kilometers ఉంటుంది. బట్ ఇది కట్టించింది శ్రీకృష్ణదేవరాయలు వాళ్ళ పేరెంట్స్. యాక్చువల్లీ చెప్పాలంటే దీనికి వెనకాలనే ఒక 1/2 kilometerలో వాళ్ళ స్టే ఉంటుంది అనమాట. సో ప్యాలెస్ ఉంది. ఆ ప్యాలెస్ నుంచి వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఏజ్డ్ అయిపోయి అంత దూరం వెళ్ళలేము అని చెప్పేసి అని దాని నుంచి దగ్గరలో ఉండాలని చెప్పేసి జస్ట్ 1/2 kilometer లోపల ఈ టెంపుల్ కట్టించారు. ఇది ఎందు భయ్య రాజులా మజాక, మొత్తం పేరెంట్స్ గురించి ఒక గుడే కట్టించిండు నేను డైరెక్ట్గా. సో ఇది వచ్చేసి ఇది ఒక ఫ్లోర్ డౌన్ ఉంటుంది. మనకు నార్మల్గా అయితే లెవెల్, అది మనం నడిచే లెవెల్, దానికంటే కిందికి ఉంది. అండ్ హంపీలో ఫస్ట్ ఎక్స్కవేషన్ స్టార్ట్ అయింది కూడా ఇక్కడ నుంచే. సో 71లో స్టార్ట్ అయింది ఎక్స్కవేషన్ అనేది. 5 years తర్వాత దీనికి పర్మిషన్ వచ్చింది. దాని తర్వాత మొత్తం 5 years తర్వాత మొత్తం అంతా ఓపెన్ చేస్తే ఇట్లా ఉందన్నమాట ఇది. సో లోపల ఇట్లా ఉంది ఇది. జస్ట్ వాళ్ళ పేరెంట్స్ గురించి ఒక గుడి కట్టించండి ఆయన. సో ఇది లోపలికి టెంపుల్ లోపల ఇది. సో ఇక్కడ లింగం లేదు, బట్ నంది మాత్రమే ఉంది. ఇది నడుచుకుంటూ వెళ్ళాలంటే స్టోన్స్ పై నుంచి జస్ట్ జాగ్రత్తగా వెళ్ళాలి. వాళ్ళని సారుతుందిరప్పు. అయ్యా ఏం కనిపిస్తలేదు భయ్యా అసలుకి లోపల. పాములు, తేళ్ళు, కప్పలు ఏమన్నాడు అర్థం కాదు ఇలా. కంప్లీట్ వాటర్. సో ఇది టెంపుల్ లోపల. చూడు రాను కూడా రాకుంటుండే శివరాం ఇళ్ళకి నేను వచ్చిన. సో శివలింగం ఉంది లోపల, లేదని ఏం లేదు. హరిశ్చంద్రరావు హరిశ్చంద్ర మన అర్థమవుతుంది అసలు ఏమవుతుంది అనేది కూడా. సో టెంపుల్ ఇది లోపల ఉంది, శివలింగం ఉంది, లేదని ఏం లేదు. బట్ మరి ఎందుకు పూజలు చేస్తలేరు ఏంది అనేది నాకు తెలిసి డ్యామేజ్ అయి ఉండొచ్చు, దానివల్ల ఇక్కడ పూజలు అవ్వట్లేదు. ఇది అన్నమాట టెంపుల్. ఇది లోపలికి నైస్, కొంచెం భయంకరంగానే ఉంది. భయం అవుతుంది లిటరల్ ఎన్ని ఉండాలంటారు నాకైతే. ఏడ ఏముంది అర్థమైతే స్మెల్ డిఫరెంట్గా వస్తుంది. లోపలంతా వేరే ఉంది ఇది. సో బయటికి వెళ్ళిపోతాం తొందరగా ఫస్ట్ అయితే మనం. దెబ్బకి వెనకాల డోర్లకి బయటకు వచ్చిన కానీ గోడ దుంకేసి లిటరల్లీ చెప్తున్నా. లోపలికి వెళ్ళేటప్పుడు ఏమనిపించలే కానీ కంప్లీట్ గర్భగుడి దగ్గరికి వెళ్ళే వరకు భయం స్టార్ట్ అయింది. అమ్మ భయం గలీజ్గా స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇంకా ఉంది భయం లోపల. అట్లా ఏమవుతుంది అర్థమవుతలేదు కానీ సౌండ్లు మాత్రం బీభత్సంగా వస్తున్నాయి. ఫస్ట్ ఈ గుళ్ళకేం బయటికి వెళ్ళిపోదాం అయితే అసలు కేడా మా గైడ్ అందరు బయటనే ఉన్నారు కానీ నేను ఒక్కనే ధైర్యం చేసి లోపలికి వెళ్ళాను బిస్కెటాను. ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తాను. మొహమ్మదియా సుల్తాన్ ఇక్కడ నుంచి దొంగతనం చేసినప్పుడు 6 months టైం పట్టింది. అండ్ 32,000 ఎలిఫెంట్స్ పైన తీసుకొని వెళ్ళాల్సి వచ్చింది. అంటే ఇంతగానం లూటి చేసిరో అర్థం చేసుకోండి. ఇక్కడ అంతగానం సంపత్తి ఉండే.